2014 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మోదీ గారు? అన్యాయంగా విభజించి అనాథలు చేసిన ఆంధ్రకు మీరు మీ పార్టీ బీజేపీ అండగా నిలబడతారనేగా? ఎవరి సమక్షంలో చెప్పారు? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధి తిరుపతిలోనేగా? మరి ఏ హామీలు నెరవేర్చారని ఈరోజు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు మోదీ గారు? ప్రతి ఆంధ్రుడు మోదీ గారు అని గౌరవంగా పిలుచుకునే స్థాయి నుంచి ఈరోజు ఏ స్థాయికి వచ్చారో తెలుసా? నమ్మిన ప్రతి ఆంధ్రుడిని ఒక ముంత మట్టితో చెంబుడు నీళ్లతో మొహం పైన కొట్టి మా ముఖ్యమంత్రిని సుమారు 2-3 డజన్ల సార్లు ఢిల్లీలో మీ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుని అవమానించారు. తమ రాష్ట్రానికి వస్తున్న ఒక ప్రధానిని ఈరోజు ప్రతి ఆంధ్రుడు నిలదీస్తున్నాడు. అన్న శ్రీ నందమూరి తారక రామారావు మాకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన ఆత్మాభిమానంతో ప్రతి తెలుగోడు ఈ ప్రశ్నలు నీకు నీ పార్టీకి సంధిస్తున్నాడు. జవాబు చెప్పగలవా మోదీ? ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? రెవెన్యూ లోటు 16,000 కోట్ల రూపాయలు పూడ్చినందుక? ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టించినందుక? ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? దుగరాజపట్నం పోర్టు కట్టినందుక? ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కింద 37,000 కోట్లు ఇచ్చినందుక? ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? ఢిల్లీని మించిన రాజధానిని కట్టుకోవడానికి సాయపడినందుక? ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? పోలవరానికి పుష్కలంగా నిధులిచ్చినందుక? ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? విశాఖ రైల్వే జోన్ ఇచ్చినందుక? ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు? ప్రత్యేక హోదా ఇచ్చినందుక? సరే మోదీజీ, ఎలాగూ వచ్చావు కదా, ఇంతకు ముందు వచ్చినప్పుడు మాకేమిచ్చి అవమానించావో గుర్తుందా మోదీ? ఒక చెంబుడు నీళ్లు, ఒక ముంత మట్టి, అవి నీకోసం ఇంకా ఎదురు చూస్తున్నాయి. గుర్తుందా ఈ చెంబు మోదీ? తీసుకుపో ఈ చెంబుడు నీళ్లు, నీకుండా నువ్వే తీసుకుపో. గో బ్యాక్ మోదీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.